ఆడుదామాంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తాయని సీఎం జగన్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెతకటమే ఈ క్రీడల వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంతో అవసరమని తెలియచెప్పడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. గుంటూరు జిల్లా నేలపాడులో ఆడుదాం ఆంధ్ర పోటీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ 2023లో క్రీడలకు సంబంధించి సీఎం జగన్ క్రీడాకారులతో ప్రమాణం చేయించారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కిట్లను క్రీడాకారులకు సీఎం అందజేశారు. అనంతరం సీఎం జగన్, మంత్రి రోజా సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెతకడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఒకవేళ ముత్యం గ్రామస్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి లేకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానబెట్టి వజ్రంగా మలిచి దేశానికి మన పిల్లలను పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే మాసాల్లో ఇదే మాదిరిగా గ్రామస్థాయి నుంచి మొదలై మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయన్నారు. మరిన్ని ఆణిముత్యాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా ప్రమాణం చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాతో పాటు ఇలా చేతుల పైకెత్తి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఆడుదామాంధ్ర టోర్నమెంటు 2023లో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరపున నేను ప్రమాణం చేయుచున్నాను. మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను. మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. టైప్ 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. దేశంలో అనేక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని, అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఆర్ఎస్ఎస్ అజెండాతో ముందుకు వెళ్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సమరశీల పోరాటాలకు పూనుకుంటుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణితో దురంకహారిగా మారి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సిపిఐ 99వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ దాసరి భవన్ నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొని రెడ్ ఫ్లాగ్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సిపిఐ మరిన్ని సుదీర్ఘ పోరాటాలకు సమాయత్తమవుతుందని చెప్పారు. దేశంలో అనేక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని, అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టి ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసేందుకు పూనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మైనార్టీలు అభద్రతా భావంతో జీవిస్తున్నారని, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా అగ్రకులాల పెత్తనంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. దేశంలో లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ సమరశీల పోరాటాలకు పూనుకుంటుందని చెప్పారు. కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం లౌకిక శక్తులను కూడగట్టి పోరాటానికి సమాయత్తమవుతామని చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణితో దురహంకారిగా మారి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు భద్రత లేకుండా చివరికి తనకు తానే అభద్రతా భావంతో జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న గుంటూరుకి హెలికాప్టర్లో వెళ్తున్నారని విమర్శించారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తమవుతా ఉన్నాం. అంబానీలకు అదానీలకు దోచిపెడుతున్న ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే, ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అహంకార ధోరణితో, ఒక దురహంకారిగా మారి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అంతా కూడా అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు, అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు, ప్రజలకు ఏమాత్రం భద్రత లేకుండా చేస్తూ ఉన్నాడు, చివరికి తనకు తానే అభద్రతా భావంతో జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు గుంటూరులో ఏదో ప్రోగ్రాం ఉంటే పోతూ ఉన్నాడు. ఆయన ఉండేదే గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో. 35 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఆయన రోడ్డు మార్గాన ప్రయాణం చేయలేక అభద్రతా భావంతో, సెక్యూరిటీ లేదనే పేరుతో ఇవాళ ఆయన హెలికాప్టర్లో పోతూ ఉన్నాడు. హెలికాప్టర్లో పోయి ఆ ప్రోగ్రాంలో పాల్గొంటాను అంటా ఉన్నాడు. పైగా ఆయన అక్కడికి వస్తూ ఉన్నాడంటే నిన్నటి నుంచి మొత్తం గుంటూరు పట్టణాన్నంతా కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అన్ని చోట్ల బ్యారికేడ్లు కట్టి ప్రజలకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. వ్యాపార సంస్థలన్నీ కూడా ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నాయి. కాబట్టి ఏమంటే నీవు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించినావు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించి యువకులను అన్ని రంగాలలో రాణించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అందరికీ ఫిట్నెస్ తో పాటు క్రీడలపై మక్కువ పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుండి 5,912 మంది యువకులు, 3,957 మంది యువతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు యువకులను ప్రోత్సహించలేదన్నారు. యువకులను ప్రోత్సహించడం కోసమే సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలోని కేబీఎన్ కాలేజీలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. వాలీబాల్ ఆడి యువకులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, కేబీఎన్ కాలేజీ ప్రిన్సిపల్ నారాయణరావు, కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీరావు, యలకల చలపతిరావు, శీరంశెట్టి పూర్ణచంద్రరావు, మరిపిళ్ల రాజేష్, బుల్లా విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ 4 స్థాయిలలో ఈ ఆటలు జరుగుతాయని తెలిపారు. 5 రకాల ఆటలను ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వార్డు సచివాలయం స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ మంచి ఆరోగ్యం కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నగరంలో అన్ని పార్కులు అభివృద్ధి చేశామని, క్రీడా మైదానం కూడా త్వరలో సిద్ధం కాబోతోందన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఇండోర్ స్టేడియంలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 12 కోట్ల రూపాయలు విలువ చేసే బహుమతి కూడా ఇవ్వటం జరుగుతుందన్నారు. గతంలో చంద్రబాబు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేపట్టలేదన్నారు. చంద్రబాబు చేయలేని ఆలోచనను జగన్మోహన్ రెడ్డి చేపట్టాడని తెలిపారు. 90 సచివాలయాల్లో విజయవాడ వెస్ట్ నుంచి జెంట్స్ అయితే కనుక 5,912 మంది రిజిస్టర్ అయ్యారు. అదేవిధంగా వీళ్ళు టీమ్స్గా ఫామ్ చేసి 813 టీమ్స్గా జెంట్స్కి 813 టీమ్స్ని జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్స్ అయితే కనుక 3,957 మంది రిజిస్టర్ అయ్యారు. 629 టీములు విజయవాడ వెస్ట్లో రిజిస్టర్ అవ్వడం జరిగింది. అంటే సచివాలయ లెవెల్లో ఈ యొక్క టీమ్స్ ఫామ్ చేసి 5 రకాల గేమ్స్ని దీంట్లో పెట్టారు. క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, షటిల్, బ్యాడ్మింటను. ఈ 5 మ్యాచెస్ని
నియోజకవర్గ స్థాయిలో అయితే సచివాలయం స్థాయిలో అయితే కనుక 26 నుంచి జనవరి 9 వరకు, అదేవిధంగా మండల లెవెల్ అంటే మండల లెవెల్ అయితే కనుక 10వ తారీఖు అంటే జనవరి 10 నుంచి జనవరి 23 వరకు, నియోజకవర్గ స్థాయిలో జనవరి 24 నుంచి జనవరి 30 వరకు, అదే డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే కనుక జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు, స్టేట్ లెవెల్ వచ్చేసేపటికి ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏదైతే ఇంట్రెస్ట్గా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఈరోజు ఎంట్రీ చేయించుకున్నారో 33,000 మంది పిల్లలు ఈరోజు మన కార్పొరేషన్ లెవెల్లో ఎంట్రీ చేయించుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఇటు మనకి సచివాలయ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి, అలాగే నియోజకవర్గాల స్థాయి నుంచి, అలాగే స్టేట్ స్థాయి నుంచి ఇన్ని రకాలుగా ఈ కార్యక్రమం అన్నది నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలోన పార్టిసిపేట్ చేసిన పిల్లలకి 12 కోట్లు విలువ చేసే బహుమతులు కూడా ఈరోజు అందడం జరుగుతుంది. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ పిల్లలకి. అనేక ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉద్యమ దీశాలి వంగవీటి మోహనరంగాన్ని ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాలనే అర్పించారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప నాయకుడి ఆశయ సాధనకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని విష్ణు కొనియాడారు. 27వ డివిజన్ రంగా విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ గులాబీ తోట వద్ద వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వంగవీటి రంగ విగ్రహాన్ని ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపశేషు, కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లాద్ విష్ణు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి రంగా అని కొనియాడారు. అనేక ప్రజా ఉద్యమాలకు విజయవాడ వేదికగా ఊపిరిపోశారని గుర్తు చేశారు. పోలీసుల దమనకాండకు ఎదురొడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. నియంతృత్వ పోలీసు బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం జరిపారని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేశారని చెప్పుకొచ్చారు. అదే కాదు, 85లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అడుగుపెట్టినటువంటి వ్యక్తి మన ప్రీతమ నేత రంగా గారు. అలాగే ఆయన శాసనసభ్యుడు కాకముందు తెలుగుదేశం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అనేక ప్రజా ఉద్యమాలకి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ వేదికగా ఉన్నది, పోరాటాలకి గడ్డగా తయారైంది అని చెప్పని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే లాకప్పుడు ఎక్కడ జరిగినా కూడా పోలీసుల దౌర్జన్యాలకి, పోలీసుల దమనకాండకి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి పోలీస్ బిల్ లాంటి వాటికి పూర్తిగా ఎదురొడ్డి రోడ్డు మీదకి వచ్చి అందరికీ నేనున్నాను అని చెప్పిన ఒక భరోసాని ఇచ్చినటువంటి వ్యక్తి. అలాగే నావికా దళానికి సంబంధించినటువంటి వ్యక్తి 5 టౌన్ పోలీస్ స్టేషన్లో చనిపోయినటువంటి సందర్భంలో, అలాగే గొడ్డళ్ళ రామారావు అని చెప్పని రిక్షా కార్మికుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో చనిపోయినటువంటి సందర్భంలో, అలాగే నియంతృత్వ పోలీస్ బిల్లుని తీసుకొచ్చి ఏ చేయాలన్నా కూడా పోలీసుల అనుమతి తీసుకుని చేయాలి అని చెప్పినప్పుడు కూడా ఇట్లాగా ఆ ఉద్యమాలు విజయవాడకో లేకపోతే నియోజకవర్గానికో పరిమితం కాకుండా ఎన్టీ రామారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో అధికారం వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే పోరాటం చేసి నేనున్నాను అని చెప్పని ముందు నిలబడినటువంటి ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు అని చెప్పి. అనంతరం కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపశేషు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలో ఆయనను తుదముట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మందికి వంగవీటి రంగ రాజకీయ భిక్ష పెట్టారని పేర్కొన్నారు. ఆయన ఫోటో పెట్టుకొని ఎంతోమంది గెలిచారని, అందులో తాను ఒకడినని గుర్తు చేసుకున్నారు. ఆయన ఫోటో పెట్టుకుని గెలిచినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి గణనమైనటువంటి నివాళులు అర్పించమని చెప్పి, నేను కూడా నాకు కూడా 2005లో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి కార్పొరేటర్ సీటు నాకు రావటం ఆ దేవుని యొక్క కృపతో, ఆయన భిక్షతో నేను అక్కడ గెలవటం జరిగింది కృష్ణలంక ప్రాంతంలో. ఆ రోజు కాడి నుంచి ఈ రోజు వరకు కూడా అదే ప్రాంతంలో కార్పొరేటర్ ఆయన అనుసరించినటువంటి బాటలో మేము ఎప్పుడూ కూడా పయనిస్తూనే ఉన్నాం. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అందరం కూడా రంగారు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా వాళ్ళకి అండదండగా ఉంటూ అందరి యొక్క మనల్ని
వంగవీటి మోహన్ గారికి ఇమ్మని చెప్పి ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రతి వాడ ప్రతి వీధి రంగారిని స్మరించుకుంటా ఉన్నారు అంటే ఆయన ప్రజల గుండెల్లో ఏ రకంగా ఉన్నారని చెప్పి. అనంతరం కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మాట్లాడుతూ వంగవీటి రంగ పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. రంగన్న గారి గురించి చెప్పాలంటే నాకు వయసు చాలదు, అంత అనుభవం కూడా లేదు. కాకపోతే ప్రతి చిన్నవాడిని ఎవరిని అడిగినా రంగన్న పేద ప్రజలకు ఎంతో ఆయన సేవ అందించాడు. ప్రతి హృదయాల్లో కూడా రంగన్న అభిమానులు ఉన్నారు. ఆయన ఎప్పుడూ మర్చిపోలేము. ఇప్పటికి 35 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన్ని మర్చిపోలేదు. 100 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన మరవరు కూడా. ఆయన అంత మంచి పనులు చేసిన వ్యక్తికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆయనకి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా చనిపోయి 35 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆశయాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు పైకి రావాలని ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వంగవీటి మోహనరంగా హత్య జరిగిందని, హత్యకు కారణమైన పార్టీ వ్యక్తులతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్లో మైలవరపు దుర్గారావు రతనకుమారి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలు తీర్చేందుకు వంగవీటి మోహన్ రంగ నిరాహార దీక్ష చేస్తుంటే నడి రోడ్డు మీద ఘోరంగా హతమార్చిన సంగతి నేటికి మర్చిపోలేమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలని, మేలు జరగాలని, అనునిత్యం పేద ప్రజల కోసం కష్టపడే వ్యక్తి రంగా అని, ఆయన ఉంటే టీడీపీకి మనుగడ ఉండదని ఆనాడు టీడీపీ ప్రభుత్వం హత్య చేయించిందని ఆరోపించారు. అటువంటి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పొత్తు కలుపుకొని కాపులు, బడుగు బలహీన వర్గాలన్నీ తమతో పాటు ఉండండి అని ఎలా మాట్లాడుతున్నారని చెప్పారు. వంగవీటి మోహన్ రంగాను పొట్టన పెట్టుకున్న పార్టీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. వంగవీటి రంగ ఆశయాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వంగవీటి మోహన్ రంగ అడుగుజాడల్లో నడిచే పార్టీ, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. వంగవీటి మోహన్ రంగ గారు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి జరగాలి, వారందరికీ కూడా మేలు జరగాలని చెప్పని ప్రయత్నం చేసే వ్యక్తి, అనునిత్యం కూడా పేద ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉంటే తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని చెప్పిన ఆలోచనతో అప్పట్లో చంద్రబాబు నాయుడు, ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు కానీ మనకు హరిరామ్ జోగయ్య గారు చెప్పారు, వంగవీటి మోహన్ రంగ గారికి చంద్రబాబు రూపకల్పన అని చెప్పని. అటువంటి చంద్రబాబుతో ఈరోజు పవన్ కళ్యాణ్ పొత్తు కలుపుతూ కాపులంతా మాతో పాటు ఉండండి అని చెప్పని, బడుగు బలహీన వర్గాలని మాతో పాటు ఉండండి అని మాట్లాడతారు. ఏ విధంగా మాట్లాడతారు? వంగవీటి మోహన్ రంగ గారిని పొట్టను పెట్టిన పార్టీతో నువ్వు పొత్తుతో ఉంటూ ఏ విధంగా నువ్వు వీళ్ళని ఓట్లు అడుగుతావు అని చెప్పి నేను సూటిగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. ఏదేమైనా కానీ వంగవీటి మోహన్ రంగ గారు ఈరోజు కూడా ఆయన 35 సంవత్సరాలు చనిపోయి 35 సంవత్సరాలప్పటికి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే వారి యొక్క ఆశయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అనంతరం కార్పొరేటర్ మైలవరపు రతనకుమారి, మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ ఆశయాలకు అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజక శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పార్టీ పెద్దలు, కాపు జాతి బిడ్డలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆయన్ని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు చంపారో, ఈరోజు ఆయన మరణించినా కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఏదైతే కానీ ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారు ప్రతి ఒక్క గుండె చౌకుల్లో నిలిచిపోయారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆశయానికి అనుగుణంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి అలాగే వంగవీటి మోహన్ రంగ గారిని ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల కోసం ఆ రోజు ఆ యొక్క ఇళ్ల పట్టాల కోసం మరి నడి రోడ్డు మీద నిరాదీక్ష చేస్తే ఆనాటి
తెలుగుదేశం ప్రభుత్వం మరి కిరాతకంగా హతమార్చడం జరిగింది. మరి అలాంటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా సరే రానున్న కాలంలో మరి అంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. గమనించి ప్రతి ఒక్కరు మరి గమనించిన భాగంలో మరి ఎవరికి ఏమి చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. సామాన్యుడైనా పెద్దగా చదువుకోకపోయినా ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా ఉంటే ప్రజలు ఏనాడైనా గుర్తిస్తారని, చనిపోయిన తరువాత కూడా విగ్రహాలు కడతారనే దానికి ఉదాహరణ కామ్రేడ్ షేక్ నాసర్ వలి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం పాటుపడాలి, ప్రజల కోసం పనిచేయాలి, పోరాటం చేయాలి, వారి తరపున పోరాటం చేయాలనే స్ఫూర్తిని నాసర్ వలి నుంచి అందరూ నేర్చుకోవాలన్నారు. నికాసారైన పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా ఎదిగి కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు. సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ షేక్ నాసర్ వలి విగ్రహావిష్కరణ కార్యక్రమం కృష్ణలంక చలసాని నగర్లో జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి దొనెపడి శంకర్, సిపిఐ నాయకులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఐ స్థాపించి 99 సంవత్సరాలైన సందర్భంగా రామకృష్ణ కేక్ కట్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అరుణ పతాకాన్ని దొనెపడి శంకర్ ఆవిష్కరించారు. నాజర్ వలి విగ్రహాన్ని రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 99 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా కామ్రేడ్ షేక్ నాజర్ వలి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం ఆనందంగా ఉందన్నారు. నాసర్ వలి ఒక సామాన్య కుటుంబంలో పుట్టారని, సిపిఐలో సామాన్య కార్యకర్తగా ఉన్నారని, కానీ విజయవాడ నగరంలో అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్గా గెలిచారన్నారు. ఎమ్మెల్యేగా కూడా పెద్ద మెజారిటీతో గెలిచారని తెలిపారు. ఆయన కుటుంబం అంతా కమ్యూనిస్టు పార్టీకి అండగా నిలిచిందన్నారు. నికాల్సైన పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా ఎదిగి కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు. ఆయన చనిపోయిన తర్వాత చేసిన సేవలకు గుర్తుగా విగ్రహావిష్కరణ చేసుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ఉన్న జెండా ఎర్ర జెండా అని తెలిపారు. కష్టజీవులు శ్రమ ఉన్నంతకాలం ఎర్ర జెండా ఉంటుందన్నారు. షేక్ నాజర్ వలి గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం అనేది ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. ఇవాళ నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పాటుపడాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం అండగా ఉండాలి, ప్రజల తరఫున పనిచేయాలి అనే స్ఫూర్తిని ఇవాళ నాజర్ వలి గారి నుంచి మనం అందరం కూడా తెచ్చుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. పార్టీలో కూడా ఆయన పెద్ద నాయకుడి స్థాయికి వెళ్ళగల సామాన్య కార్యకర్తగా ఉన్నాడు. కానీ నేను విన్నదేమంటే ఇక్కడ విజయవాడ నగరంలో అందరికంటే ఎక్కువ మెజారిటీతో కార్పొరేటర్గా గెలిచాడని. 81లో మొదటిసారి కార్పొరేషన్ అయినప్పుడు అది అతిపెద్ద మెజారిటీతో అప్పుడు షేక్ నాజర్ వలి గారు కార్పొరేటర్గా గెలిచాడు. మరి తర్వాత ఎమ్మెల్యేగా మన తక్కువ మెజార్టీతో గెలిచాడంటే ఎమ్మెల్యే కూడా ఆయన పెద్ద మెజార్టీతో గెలిచాడు. 28,000 ఓట్ల మెజార్టీతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది, సిపిఎం కూడా సపోర్ట్ చేసింది. పెద్ద మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. పెత్తందారులు రాజ్యం ఏలుతున్న రోజుల్లో పేదల ప్రతినిధిగా వంగవీటి మోహనరంగ నిలబడ్డారని అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు అన్నారు. నిరాహార దీక్షలో ఉన్న వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన యావత్ దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. భౌతికంగా మాత్రమే ఆయనను దూరం చేశారని, కానీ ఆయన ఆశయాలు సజీవంగా ఉన్నాయని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కంది గంగాధర్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 35వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభకు అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు అధ్యక్షత వహించి ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య ముసుగులో పెత్తందారులు రాజ్యమేలుతున్న రోజుల్లో పేదల ప్రతినిధిగా వంగవీటి మోహన్ రంగ నిలబడ్డారని చెప్పారు. రంగా ఎదిగితే పెత్తందారుల ఆటలు సాగవని భావించి కుట్రతో కుయుక్తితో ఆయన నిరాహార దీక్షలో ఉండగా దారుణంగా తుదముట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్షలో ఉన్న వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన యావత్తు దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. భౌతికంగా మాత్రమే ఆయనను దూరం చేశారని, కానీ ఆయన ఆశయాలను కాదని అన్నారు. రంగా చిందించిన ప్రతి రక్తపు బొట్టు కూడా బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేశాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అణగారిన వర్గాల నుండి అనేక మంది ప్రజాప్రతినిధులుగా తయారయ్యారంటే అది రంగా చలవేనని అన్నారు. రంగా పేరు చెప్పుకుంటే ఓట్లు పడే పరిస్థితులు రాజకీయాలలో వచ్చాయని అన్నారు. రంగా పేరు చెప్పుకొని కుయుక్తులు పన్నుతున్న నాయకులకు రంగా అభిమానులు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నరాల్లో కూడా ఒక స్వరాన్ని పెంచేటువంటి విధంగా ఆయన బలిదానం అనేటువంటిది పనికొచ్చింది. కాబట్టే ఈ రాష్ట్రంలో అనేక మంది అణగారిన వర్గాల నుంచి ఇవాళ ప్రజాప్రతినిధులుగా తయారయ్యారు. ఇన్ని దశాబ్దాలైనా కూడా ఆయన పేరు కానీ ఆయన ముద్ర కానీ చెదిరిపోదు. ఆయన పేరు చెప్పుకుంటేనే ఓట్లు పడేటువంటి స్థితిలో ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి. కాకపోతే ఇదేంటంటే ఏ పాశవిక శక్తుల యొక్క కుట్రలకి వంగవీటి రంగా బలైపోయాడో ఆయన లక్ష్యాల్ని సాధించాలి అన్నట్లయితే తిరిగి అలాంటి శక్తుల యొక్క కుయుక్తులకి ఆయన పేరు చెప్పుకుంటూ ఆయన పేరు నమ్ముకునేటువంటి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రల్ని రంగా గారి అభిమానులు, సిసలైనటువంటి అభిమానులు అందరూ కూడా తీవ్రంగా దీన్ని ఖండించాలి, తిరుగుబాటు చేయాలి. ఆయన లక్ష్య సాధన కోసం తిరిగి మళ్ళీ అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వారి దివ్య స్మృతికి నివాళులు అర్పిస్తూ అనంతరం కంది గంగాధర్ మాట్లాడుతూ బీబీసీ వంటి ప్రముఖ వార్తా సంస్థలు రంగా మరణం గురించి ప్రసారం చేశాయంటే ఆయన ఎలాంటి వ్యక్తో దేశం మొత్తం తెలుసుకోవాలని అన్నారు. తాను నిర్మిస్తున్న రంగా చరిత్రను డిసెంబర్ 26 పేరుతో విడుదల చేయాలని భావిస్తే కుటుంబ సభ్యులే కోర్టులో కేసు వేసి ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలైన తర్వాతైనా ఖచ్చితంగా సినిమా విడుదల చేస్తానని స్పష్టం చేశారు. డిసెంబర్ 26 టైటిల్ పెట్టి నేను స్టార్ట్ చేసి 7 రీళ్లు తీసిన తర్వాత కొంతమంది కుటుంబ సభ్యులే దాన్ని తీయని కంట కోర్టులో వేసి ఆపేశారు 7 రీళ్లు తీసిన తర్వాత. అయినా నేనేం బాధపడలే. దాన్ని తీయటానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రయత్నిస్తున్నా. ఈ డిసెంబర్ 26 ఈ ఎలక్షన్స్లోనా లేదా ఎలక్షన్స్ తర్వాత తీస్తానని చెప్పి మీ అందరికీ చెప్తూ మీరు సహకరిస్తారని ముందు పాత్రికేయులు సహకరించాలా. ఎందుకంటే భారతదేశంలో విజయవాడలో ఒక వంగవీటి మోహన రంగా బడుగు బలహీన వర్గాల నాయకుడు. మీకు ఇందాకే చెప్పా ఆయన ఎవరిని నిలబెట్టాడు ఇక్కడ విజయవాడలో. నేను చెప్తున్నా, మీకు తెలీదు. రామారావు గారు నిలబెట్టారు చాలామందిని. కానీ రంగా గారు చెప్పులు కుట్టుకునే పేతురు, సోడాలు అమ్ముకునే పెంటయ్య, అలాగే రిక్షా తొక్కే గురవయ్య, ఇటువంటి వాళ్ళందరినీ కార్పొరేటర్లుగా తీసుకొచ్చినటువంటి ఘనత వంగవీటి మోహన రంగా. అభివృద్ధి అంటే వైసీపీ ప్రభుత్వమని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తమ హయంలోనే జరిగిందని ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పేర్కొన్నారు. 27వ డివిజన్లో చిట్యాల ఐలమ్మ సామాజిక భవన్ పేరుతో రజక సామాజిక వర్గం కోసం సామాజిక భవన్ను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. 27వ డివిజన్లో వంగవీటి మోహన రంగా కాపు కళ్యాణ మండపం కూడా అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. 27వ డివిజన్ దుర్గాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన చిట్యాల ఐలమ్మ సామాజిక భవన్ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమని వెల్లడించారు. నియోజకవర్గంలో పలు డివిజన్లలో సామాజిక భవనాలు, రోడ్ల అభివృద్ధిలో ముందుందని చెప్పారు. సామాన్యులు వేడుకలను అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే విధంగా సామాజిక భవన్ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. 27వ డివిజన్లో వంగవీటి మోహన్ రంగా కాపు కళ్యాణ మండపం కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కూడా కొద్ది రోజుల్లో బోర్డుతో సహా బ్రహ్మాండమైనటువంటి కలర్స్తో సహా దీని పేరు చిట్యాల ఐలమ్మ సామాజిక కళ్యాణ మండపం. కాకపోతే ఏంటంటే ఈరోజు నిన్న మొన్న వరుసనే 3 రోజులు 4 రోజులు సెలవులు వచ్చి ఈరోజు ఎలాగైనా సరే దీన్ని రంగగారి వర్ధంతి రోజున దీన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేసాము. దానికి సంబంధించినటువంటి అన్ని హంగులు కూడా పేరుతో సహా అన్నీ వీలైనంత త్వరలో వస్తాయి. ఎందుకంటే అభివృద్ధి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా తీసుకోండి, మా నియోజకవర్గంలో ఏ డివిజన్లో అయినా సరే, ఏ ప్రాంతాల్లో అయినా సరే సామాజిక భవనాలు కానీ, రోడ్లు కానీ మొత్తం అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కళ్యాణ మండపం అంతా కూడా ప్రజలకి కార్యక్రమాలు చేసుకోవడానికి ఫీజులు అధికంగా లేకుండా
అందుబాటులో ఉండే విధంగా కూడా చేయడం జరుగుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అనంతరం కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహకారంతో ఐలమ్మ సామాజిక భవన్ను అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారని, ఆ హామీని తాము నెరవేర్చామని పేర్కొన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. మమ్మల్ని ఎన్నన్నా కూడా మాది చేతల ప్రభుత్వమే కానీ చేసేదే కానీ చేయింది కాదు. జగనన్న మాటిస్తే మడం తప్పుడు. అలాగే మా పెద్దన్న విష్ణన్న కూడా మాకు సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందిస్తూనే ఉన్నాడు. అలాగే గాంధీనగర్లో కూడా ఐలమ్మ విగ్రహం కూడా అతి త్వరలో ఓపెన్ కూడా చేయటం జరుగుతుంది. అప్పుడు ప్రత్యేకంగా అందరికీ మేము తెలియజేస్తాము. అలాగే ఇక్కడ విచ్చేసిన రజక సోదరులందరికీ, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి నేను గెలిచి నిజంగా గర్వపడుతున్నాను. నేను గెలిచి ఇన్ని మంచి పనులు చేసినందుకు ప్రతి ఒక్కళ్ళు నన్ను వాళ్ళ సొంత ఆడపడిచి మా ఆడపిల్ల పని చేస్తుంది అని ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా నేను స్థానం సంపాదించుకున్నాను. మరొకసారి ఇక్కడికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనంతరం స్థానిక డివిజన్ నాయకులు కొండాయిగుంట బలరాం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎలాంటి సదుపాయాలు లేకుండా హాల్ నిర్మించారని, కానీ తాము అన్ని హంగులతో సామాజిక భవనాన్ని నిర్మించామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సచివాలయాన్ని ప్రారంభించిన సమయంలో రజిక కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ప్రకారం సామాజిక భవన్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఉన్నటువంటి రజిక పెద్దలు కార్పొరేటర్ గారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమంలో రజిక కమ్యూనిటీ హాల్ అలియాస్ సర్దార్ ఐలమ్మ సామాజిక భవన్ నిర్మాణానికి ఇక్కడ ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్క నగర డివిజన్ రజిక పెద్దలంతా సహాయ సహకారాలు అందించి ఈ రోజు ఈ యొక్క రజిక కమ్యూనిటీ హాల్ని నిర్మాణంలో అందరూ భాగస్వాములైనందుకు మాకు గర్వంగా ఉంది. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, సంక్షేమ పథకాలను అమలు తదితర డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్యలు జరిపి తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 29వ తేదీ నుండి నీరు, కరెంట్ అన్ని బంద్ చేసి ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ తొలి రోజు మున్సిపల్ వర్కర్స్ సమ్మె విజయవంతంగా జరిగిందని, వేలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి సమ్మెలో పాల్గొన్నారని చెప్పారు. తమ డిమాండ్లేమీ కొత్తవి కాదని, పాదయాత్రలో జగనిచ్చిన హామీలని తాము అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. కార్మిక శాఖ ప్రతిపాదనల మేరకు జీవో 30 ప్రకారం వాటర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వర్క్ ఇన్స్పెక్టర్లు, చైన్ దళం తదితర 8 కేటగిరీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సంబంధిత మంత్రులు హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో 29వ తేదీ నుండి నీరు, కరెంటు అన్ని బంద్ చేసి ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ప్రభుత్వమే చెప్పింది. పోయినసారి సమ్మె సందర్భంగా 2 మంత్రులు వాగ్దానం చేశారు. మేమిద్దరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇంజనీరింగ్ కార్మికులు 15,000 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. వీళ్ళకి లేవు, వచ్చిన వాళ్ళకి ఎత్తేసారు పారిశుద్ధ్య కార్మికులకి. ఇవి మేము అడుగుతుంది. మమ్మల్ని పర్మనెంట్ చేయ ముఖ్యమంత్రి గారు, మాకు సమాన పని సమాన వేతనమి. మాట తప్పను మడం తిప్పనన్నావు, మరి మాట తప్పావా మడం తిప్పలేదా తేల్చి చెప్పు. నీవు ఇచ్చిన హామీలు, నీ ప్రభుత్వం, నీ పాలకులు ఇచ్చిన హామీల కోసమే మేము సమ్మె చేస్తున్నాం తప్ప ప్రజలకు ఇబ్బంది పెట్టాలనో మా కొవ్వెక్కాం మేము సమ్మె చేయట్లా. నీ ప్రభుత్వ వైఫల్యం వల్లే మేము రోడ్డు ఎక్కాం. కనుక తక్షణం ప్రభుత్వం దిగి రాకపోతే, చర్చలు జరగకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం. 29వ తారీఖు నుంచి వాటరు, కరెంటు మొత్తం బంద్ పెట్టి మొత్తం ఈ రాష్ట్రాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే పని చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఉందో దాన్ని అమలు జరపండి, జరిపి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. డ్రైనేజీలో పనిచేసేవాడు చనిపోయినా, వాటర్లో పనిచేసేవాడు చనిపోయినా, పబ్లిక్ హెల్త్ కార్మికుడు చనిపోయినా, ఎవరు చనిపోయినా మీకు ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని ఎక్స్గ్రేషియాని సుప్రీంకోర్టు ఇచ్చింది 30 లక్షలు ఇవ్వమని. 30 లక్షలు ఇచ్చి
వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, వాడికి ఒక ఇల్లు ఉండటానికి ఇవ్వమని చెప్పింది. పక్కన పెట్టావా? ఏం చేసావు? అటకెక్కిచ్చావా? అందుకని అలా కుదరదు. ఈ రకమైనటువంటి సమస్యలతో పర్మనెంట్ చేయాలి. 26,000 ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అందరికీ వర్తింప చేయాలి. ఆప్కాస్ అని చెప్పనేటువంటి ముద్దు పేరు తీసేసి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అని పెట్టి నువ్వు అమలు జరిపేదానికి పూనుకోవాలి. లేనట్లయితే కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఎల్లుండి నుంచి ఇవాళ రేపు ట్రైల్ మాత్రమే. ఇవాళ రేపు ట్రైల్ అయిపోయిన తర్వాత ఎల్లుండి విజయవాడలో రాష్ట్రంలో కార్మికుల యొక్క సత్తా ఏమిటో చూపిస్తాం. ఆకలి కేకలు పేరుతో విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలు పల్లాలు గరిటెలు మోగించి వినూత్న నిరసన తెలిపారు. చర్చలతో కాలయాపన చేయకుండా తమ డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందే అని వారు స్పష్టం చేశారు. ఈ రోజైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని వారు కోరారు. కనీస వేతనం 26,000, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నిన్నటికి 14వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు గరిటెలతో పళ్ళ్యాలు మోగిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి లలిత, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుందని, అయితే చర్చలతో కాలయాపన చేయకుండా తమ డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందేనని వారు స్పష్టం చేశారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే తెలంగాణలో కంటే 1,000 రూపాయలు ఎక్కువ పెంచుతానని హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 2 పర్యాయాలు చర్చలు జరిగినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని, ఈ రోజైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. వేతనం పెంపు తక్షణం అమల్లోకి రావాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు 15వ రోజు నిరసనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డంకా మోగించి సచివాలయానికి వినిపించేలాగున మా సమస్య వెళ్ళాలనే నినాదంతో ఈరోజు ప్లేట్లతో నిరసన తెలియజేశాము. అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఆల్రెడీ ఇప్పటికీ సంబంధిత అధికారులు ఒకసారి జరిపారు, సిఎస్ గారితో ఒకసారి చర్చలు జరిపారు, మంత్రుల కమిటీతో 3వసారి చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా వేతనాలకు సంబంధించి గ్రాడ్యుయేట్కి సంబంధించి మరి డబ్బులు లేవన్నారు. మేము అదే రోజే చెప్పడం జరిగింది, వేతనాల పెంపుదల గ్రాడ్యుయేటీ ఇచ్చేదాకా మా సమ్మెను విరమించమని. మరి ఈరోజు కూడా 15వ రోజు అయింది. ఇప్పటికైనా జగనన్న గారికి క్రిస్మస్ సందర్భంగా కూడా నిన్ననే ప్రకటన చేస్తారని ఆశించాము. మరి ఆయన బర్త్డే రోజు కూడా ఆశించాము ప్రకటన చేస్తారని. ఈ 2 రోజులు వదిలేశాడు. 6,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, మినీ వర్కర్లందరినీ కూడా మెయిన్ వర్కర్లుగా చేయాలి, మెడికల్ లీవ్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ అమలు చేయాలి. ఈ 4 డిమాండ్స్ ముందు మీరు మాట్లాడండి, ఆ తర్వాత ఏదైనా చెప్పండి అని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. చర్చల రూపంలో పిలిచి మళ్ళీ 11 డిమాండ్లలో పైన 4 డిమాండ్లని వదిలేసి తర్వాత డిమాండ్స్ మేము 62 సంవత్సరాలు చేశాము, మీకు నెల టీఏడిఏ జీవో ఇచ్చాము, లేకపోతే 45 సంవత్సరాల హెల్పర్లకి 50 సంవత్సరాల దాకా ప్రమోషన్లు ఇచ్చాము, ఇవన్నీ మేము అమలు చేసేసాం కదా, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, 3 నెలల తర్వాత చూసుకుంటాము, ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అనే పద్ధతిలో మాట్లాడితే మాత్రం దాన్ని మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము. అమెరికా తెలుగు సంఘం ఆట ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక కళావైభవం నిర్వహిస్తున్నట్లు అమెరికా తెలుగు సంఘం ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మీడియా కన్వీనర్ భానుప్రకాష్ స్వర్గం తెలిపారు. అంతరించిపోతున్న భారతీయ సాంప్రదాయ కళలను పరిరక్షించేందుకే ఆట ఆధ్వర్యంలో ఈ కళావైభవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అమెరికా తెలుగు సంఘం ఆట ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్డులోని బాలోత్సవ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 28వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న సాంస్కృతిక కళా వైభవానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం అమెరికా తెలుగు సంఘం ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మీడియా కన్వీనర్ భానుప్రకాష్ మాట్లాడుతూ ఆట ఆధ్వర్యంలో ప్రతి ఏటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక కళా వైభవం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కూచిపూడి, భరతనాట్యం, ఫోక్ డ్యాన్సులు కళా వైభవాల్లో ప్రదర్శిస్తారని వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణుతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేయనున్నారని తెలిపారు. కళాప్రియులందరూ ఈ కళా వైభవంలో పాల్గొనాలని ఆయన కోరారు. 3 నుంచి 8వ తారీఖు 3 గంటల నుంచి 8 గంటల వరకు
సాంస్కృతిక కళా వైభవం అని చెప్పి కండక్ట్ చేస్తున్నాం. మన మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రమోట్ చేయడానికి. ఇవాళ రేపు మీకు తెలుసు ఈ పాశ్చాత్య పోకడలు పెరిగిపోయి మన వాళ్ళు ఏంటంటే వీఆర్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ అండ్ అవర్ కల్చర్. సో దాన్ని ప్రమోట్ చేయడానికి కోసం అని చెప్పి విజయవాడలో ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇట్. ఆటా తరపున కండక్ట్ చేయబోతున్నాం. దీనికి చాలామంది గెస్ట్ని కూడా ఇన్వైట్ చేశాం. బట్ ఆటా ప్రముఖంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పుడు మన కోవిడ్ టైంలో యాక్చువల్లీ ఒక ముఠా కార్మికులకి విజయవాడలో ఒక 1 month వర్త్ ఆఫ్ గ్రోసరీస్ దాదాపు 200 మందికి ఇచ్చాం. మన దివాకర్ బుద్ధ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అమెరికా నుంచి ఇండియాకి పంపించాము. ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చారు, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో. అండ్ అట్ ది సేమ్ టైం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. సో బేసికల్లీ అమెరికాలో తెలుగువారికి ఒక అండగా నిలబడే సంస్థ ఆటా. అనంతరం ఆటా విజయవాడ నిర్వాహకులు నరసింహారావు మాట్లాడుతూ అమెరికా తెలుగు సంఘం భారతీయ సాంప్రదాయాలను పరిరక్షించడానికి సాంస్కృతిక కళా వైభవం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కూచిపూడి నాట్యము, భరతనాట్యము, అట్లానే కోలాటములు, జానపద నృత్యాలు, తర్వాత మిమిక్రీ, ఇట్లా మన పగటి వేషములు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే కళలు తగ్గుముఖం పడి ఉన్నాయో వాటిని వాళ్ళు ప్రమోట్ చేయడం కోసం అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సహాయం చేయడం చాలా ముదావహం. వారు గతంలో విజయవాడ 1 టౌన్లో అన్నపూర్ణ స్కూల్ అని ఉంది, గర్ల్స్ స్కూల్ ఒకటి విజయవాడ కేబిఎన్ కాలేజ్ ఎదురుగా. దానిలో వీరు గతంలో 2021లో మనకి వాటర్ ప్లాంట్ని వీరు 3.5 లక్షల రూపాయలతో అమెరికా తెలుగు సంఘం వారు నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగాని జనసేన 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష అన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడారని తెలిపారు. ఆయన మరణించి 35 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో ఇంకా జీవించే ఉన్నారని పేర్కొన్నారు. వంగవీటి రంగాకు నివాళులర్పించే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. రాబోయే రోజుల్లో రంగా సామాజిక వర్గం ఒక తాటిపైకి వచ్చి వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. జనసేన 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా సినీ నటి సావిత్రి వర్ధంతి కార్యక్రమాన్ని భవానీపురం క్రాంబేర్ రోడ్లో నిర్వహించారు. వంగవీటి మోహన్ రంగా సావిత్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనూష మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారని చెప్పారు. రంగా సహాయం పొందిన ప్రతి ఒక్కరూ నేటికి ఆయన్ని స్మరించుకుంటున్నారని తెలిపారు. ఈ తరమే కాదు ఎన్ని తరాలైనా వంగవీటి రంగా చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అన్ని చోట్ల ఆయనకు అభిమానులు ఉన్నారన్నారు. రంగాకు నివాళులర్పించే అర్హత వైసీపీ నేతలకు లేదని, ఆయన్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 6 నెలల క్రితం నుంచే వైసీపీ నేతలు రంగా పేరు స్మరిస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదన్నారు. వంగవీటి రంగా చేసిన సేవలు ప్రజలందరికీ తెలుసునని, అటువంటి సేవాగుణం కలిగిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. తనకొచ్చిన డబ్బుల్లోనే కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని అన్నారు. అర్హత లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రంగా గారికి నివాళులు అర్పించలేని అర్హత లేని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఎందుకంటే కేవలం రంగా గారిని ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో మన 6 నెలల నుంచి చూసుకుంటే రంగా గారి పేరుని ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు. మేము ఎన్నో రోజులు మన కృష్ణా జిల్లాకి రంగా గారి జిల్లాగా పేరు పెట్టమని ఎన్నోసార్లు మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు, పట్టించుకోవట్లేదు. మరి ఈ రోజున రంగా గారి బొమ్మను పెట్టి ఈరోజు నివాళులు అర్పిస్తున్నారంటే అది కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే రంగా గారిని చూస్తున్నారు, సామాజిక వర్గాన్ని అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రంగా గారి సామాజిక వర్గం మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. అనంతరం దాసరి రవికుమార్ మాట్లాడుతూ ఈ జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని ఎన్ని పోరాటాలు చేసినా జిల్లాకు పేరు రాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రంగాపై నిజంగా అభిమానం ఉంటే ఇప్పుడైనా పేరు పెట్టాలన్నారు. ఈరోజు రంగా గారు వర్ధంతి సందర్భంగా 35వ వర్ధంతిగా వారికి నివాళులు అర్పిస్తూ
ఈ జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని అనేక విధాలుగా ఎన్నో పోరాటాలు చేసినా సరే పేరు రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి రంగా గారి మీద నిజమైన అభిమానం ఉండుంటే ఈ జిల్లాకి పేరు పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కలిసి అనేక కార్యక్రమాలు నిర్వర్తించి ఈ 42వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మా వంతు మేము కృషి చేస్తామని సవినయంగా తెలియజేస్తాం. పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతి స్వర్గీయ వంగవీటి మోహనరంగా అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్ పేర్కొన్నారు. రంగా ఓ కులానికో ఓ వర్గానికో చెందిన వ్యక్తి కాదని అన్నారు. రంగా ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన చేస్తున్నారని ఆయన వెల్లడించారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్ నివాళులర్పించారు. గులాబీ తోట వద్ద నూతనంగా ఆవిష్కరించిన వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట శ్రీనివాస్ మాట్లాడుతూ వంగవీటి రంగా పేదల గుండెల్లో సజీవంగా ఉన్న వ్యక్తి అని కొనియాడారు. 27వ డివిజన్ విగ్రహ కమిటీ వంగవీటి రంగా విగ్రహాన్ని గులాబీ తోటలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పగానే తాను విగ్రహం ఇస్తానని చెప్పి విగ్రహాన్ని ఇవ్వటం జరిగిందని అన్నారు. వంగవీటి రంగా తన జీవితాంతం పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారని చెప్పారు. ఎవరికైనా చిన్న సమస్య వచ్చినా వెన్నంటి ఉండి ఆ సమస్యను పరిష్కరించేవారని పేర్కొన్నారు. రంగా ఓ కులానికో ఓ వర్గానికో చెందిన వ్యక్తి కాదని అన్నారు. ఆయన పేదల పక్షపాతి అని కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి. పేదలకు కష్టం వస్తే ఆ కష్టం ఆయన కష్టంలాగా భావించి అందరికీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆయన తీర్చేవాళ్ళు. అందరికీ కూడా పేదలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయనకి కులం లేదు, మతం లేదు. ఆయన పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తి. ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు అతను. అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఆయన పేదలకి సమస్యలు తీర్చి పేదల పక్షానే ఉండే వ్యక్తి. అలాగే ఆయన ఆశయాలు ఆయన ఆశయాలు మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా పేదల కోసమే జీవించాలన్నట్టుగా ఉండేది. అనంతరం నత్త యోనరాజు మాట్లాడుతూ వంగవీటి రంగా అంటే వ్యక్తి కాదని ఆయన శక్తి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కులస్తుల మాట వినరని చెప్పి నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలతో ఉండి నిత్యం అన్న అంటే నేనున్నాను అనే వ్యక్తిని రంగా గారిని అంటే కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా వెళ్ళాడు కాబట్టి మినిస్టర్గా, సీఎంగా ఇంకా అత్యున్నత పదవులు అధిరోహిస్తే బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థితిలోకి వెళ్తారని చెప్పి టీడీపీ వారు కక్షపూరితంగా ప్రీ ప్లాన్డ్గా ఎస్సీలు ఆయన దగ్గర ఉంటారని చెప్పి 25, 26న వాళ్ళ పండుగలు ఉంటారని చెప్పి మరి ముఖ్యంగా అదే రోజు ప్లాన్ చేసి చంపడం జరిగింది. అయినా సరే పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉండి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తూ ఉన్నాడు. పేద బడుగు బలహీన వర్గాలతో పాటు లక్ష ఆటో టాక్సీ ముఠా కార్మికులకు వెన్నంటూ ఉండి వారి సమస్యలను పరిష్కరించిన గొప్ప నాయకుడు వంగవీటి మోహనరంగా అని నాటక అకాడమీ డైరెక్టర్ నక్కా గాంధీ కొనియాడారు. భౌతికంగా మన మధ్య దూరమైన పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని స్పష్టం చేశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఇందిరానగర్లో గంధం రామారావు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ నక్కా గాంధీ, దెందులూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులు అప్పన కనకదుర్గా ప్రసాద్, ఎంపీపీ వై నాగేష్, జెడ్పీటీసీ కొమరవల్లి గంగా భవానీ, బాపులపాడు సర్పంచి సరిపల్లి కమలాబాయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు ఉప సర్పంచి దుట్టా శివనారాయణ, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెపోయిన బాబీ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శంకర సుభాష్ చంద్రబోస్, ఎంపీటీసీ పడకల కోటేశ్వరరావు, పలువురు రంగ అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.